ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 16వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము నుండి 34వ దావీదు కీర్తన. 34వ కీర్తన మొదటి వచన ప్రారంభము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకుత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరు వాడెవడైనను ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనను ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకము భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగానున్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణుజొచ్చిన వారిలో ఎవరునూ అపరాధులుగా ఎంచబడరు. ఆమేన్. హల్లెలూయా. దావీదు సౌలు చేత తరుమబడుతున్న సందర్భంలో ఒకసారి అబీమెలెకు రాజు సముఖమునకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దావీదు సమయస్ఫూర్తితో వెర్రివానిగా నటించి రాజసముఖం నుండి పంపివేయబడతాడు. ఈ విధంగా తన ప్రాణాన్ని కాపాడుకున్న తర్వాత రచించినదే ఈ 34వ కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొంటిని అని దావీదు చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును అని దావీదు గ్రహించాడు. ఆయన యందు భయభక్తులు గల వారికి, ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 12 మరియు 13 వచనాలలో మేలుకరమైన ప్రశాంత జీవితానికి ఒక రహస్యం చెప్పబడింది. అది చెడ్డ మాటలు పలుకకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా మన పెదవులను కాచుకోవడమే. 34వ కీర్తన ఎన్నో సలహాలు, సూచనలు, వాగ్దానాలు, మేలుకరమైన సంగతులతో నిండి ఉంది. కీడు చేయుట మాని సమాధానాన్ని వెతికి వెంటాడాలని నేర్పిస్తుంది. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. విరిగిన హృదయము గల వారికి ఆయన ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును అని దావీదు అనుభవపూర్వకంగా రాస్తున్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అని కూడా దావీదు తన అనుభవం నుండి తెలుసుకున్నాడు. మనము నీతిగా ఉంటే సమస్యలుండవు అని అనుకోవద్దు. మనకు నీతిగా బ్రతికినప్పుడే ఎక్కువ సమస్యలుంటాయి, కానీ ప్రభువు వాటన్నిటి నుండి మనలను విడిపిస్తాడు. 20వ వచనం, ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఇది మెస్సీయాకు సంబంధించిన ప్రవచనము. ఇది కలువరి శిలువలో నెరవేర్చబడింది. ఆయన మనలను అపరాధులుగా ఎంచక శిలువలో కార్చిన రక్తము ద్వారా మన ప్రాణములను విమోచించి మనలను నీతిమంతులుగా తీర్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తపా
దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. హల్లెలూయా.